ఎవరైతే ఫెయిల్యూర్ నుంచి కింద పడి తట్టుకొని సొసైటీ కూర్చిన ఆ సూదులను తట్టుకొని బయటకు వచ్చి నిలబడ్డాడు ఏమంటాడు తెలుసా? చట్, ఈ సొసైటీ కరెక్ట్ కాదు, నన్ను పడ్డప్పుడు ఎక్కిరించినారు కదా, నేను లేచి చూపిస్తా అని నిలబడతాడు. మళ్ళా ఆ నిలబడ్డ పర్సన్ ఎంత ఖతర్నాక్ నిలబడతాడు తెలుసా? కొండలాగా నిలబడతాడు. ఆయన ముట్టుకోలేరు మీరు. థామస్ అల్వా ఎడిసన్ మీకు అందరికీ తెలుసు, బల్బు కనిపెట్టిండు. ఎన్ని వేల సార్లు బల్బు కనిపెట్టడంలో ఫెయిల్ అయింది ఆయన? 10,000 టైమ్స్. మరి 10,000 సార్లు ఊరేసుకోవాలి కదా ఆయన. 10,000 సార్లు ఆయన ఊరేసుకుంటే నువ్వు నేను బల్బు లేకుండా అంధకారంలో బతికేటోళ్ళం మనం. ఒక్క ఫెయిల్యూర్కి, ఒక్క రిజెక్షన్కి టెన్షన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? దీనికి కారణం మళ్ళా తల్లిదండ్రులే. నేను మళ్ళీ చెప్తున్నా, కారణం తల్లిదండ్రుల ప్రాబ్లం ఇది. ఏం చెప్తున్నా తెలుసా? అసలు ఫెయిలే కావద్దు